నమస్తే. తెలంగాణలో రియల్ ఎస్టేట్ మాఫియా, జెన్యూన్గా రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళు ఉన్నారు. రియల్ ఎస్టేట్ మాఫియా జెన్యూన్గా రియల్ ఎస్టేట్ని చేసే వాళ్ళని మొత్తం ఆగం చేసి వాళ్ళ మొత్తం రియల్ ఎస్టేట్ని దారుణంగా దెబ్బతినేలాగా తెలంగాణలో చేసింది. మనం ఎన్నో అంశాలని బయటపెట్టినాం. చాలా వెంచర్లు, వందల ఎకరాల ప్రభుత్వ భూములు, అసైన్డ్ భూములు అండ్ ముఖ్యంగా చెరువులు, వీటన్నిటిని కాపాడే ఒక ప్రయత్నం మనం చేస్తున్నాము. వీటికి ఎంతవరకు పరిష్కారం దొరికింది అని అంటే ప్రభుత్వాల ముందు మనం పెడుతున్నాం. మనము దాన్ని ఇష్యూని సార్ట్అవుట్ చేసే పరిస్థితుల్లో మనం లేం, మనం ప్రభుత్వంలో లేం. సో మనం ఒక జర్నలిస్ట్గా, ఒక ఛానల్గా ప్రభుత్వం ముందు పెట్టే పని చేస్తున్నాం, ప్రభుత్వాలను ఎండగడుతున్నాం. అందులో భాగంగా చేవెళ్ళ ఎంపీగా పోటీ చేసిన రంజిత్ రెడ్డి కబ్జా చేసిన 30 ఎకరాల గురించి మాట్లాడినాం. వంశీరామ్ బిల్డర్స్ ఎవరైతే సుబ్బారెడ్డి ఆయన కట్టబెట్టిన ఆయన ఆ 30 ఎకరాల గురించి మాట్లాడినాం. ఎవరు ఆయన? ఒక్క నిమిషం ఆగు, దాని గురించి మాట్లాడినాం. ఇప్పుడు గతంలో కేటీఆర్ హయాంలో దాదాపు ఒక 55 చెరువులు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద డెవలప్ చేయమని చెప్పి దాని వెనకాల ఒక క్విడ్ ప్రోకో కోణంలో వాటిని కబ్జా చేసేలాగా ఆయా రియల్ ఎస్టేట్ వీళ్ళ బినామీ కంపెనీలకు ఇచ్చిన వాటి మీద కూడా వీడియోలు చేసి వాటిని కాపాడే ప్రయత్నం చేస్తున్నాం. అయితే అందులో భాగంగా ఇట్లాంటి కొన్ని రియల్ ఎస్టేట్ మాఫియాల్లో చాలా పెద్ద ఘనుడు, భూ కబ్జాదారుడు వర్టెక్స్ వర్మ. ఈ వర్టెక్స్ అనే కంపెనీ దాదాపు మనం చూసినాం, లాస్ట్ ఒక వీడియోలో చేసినాం. వర్టెక్స్ విరాట్ పేరుతో రామసముద్రం కుంట మియాపూర్ దగ్గర దాదాపు టవర్ల మీద టవర్లు కట్టుకుంటూ వెళ్తున్నాడు. ఆనాడు కేటీఆర్ ఇచ్చిండు, ఇవాళ రేవంత్ రెడ్డి వాళ్ళని కాపాడుకుంటూ వెళ్తున్నాడు. సో ఈ రకంగా ఆ రామసముద్రం కుంటను లేపేసిండు, టవర్ల మీద టవర్లు కడుతున్నాడు. అధికారులకు ఎన్నిసార్లు మనం కంప్లైంట్ చేసినా అలాంటి వీడియోలు చేసినా ఎక్కడా కూడా వాళ్ళు పట్టించుకున్న పాపాన పోలేదు. సో అట్లాంటి మరో పెద్ద కబ్జా ఇది, అతిపెద్ద కబ్జా ఇది. అసైన్డ్ భూములను కొల్లగొట్టి పర్మిషన్స్ తీసుకొని, రెరా పర్మిషన్లు, హెచ్ఎండిఏ పర్మిషన్లు తీసుకొని 2023 సంవత్సరం నుంచి జరుగుతున్న అతిపెద్ద భూదందా ఇది. దాదాపుగా 350 ఎకరాల్లో మహేశ్వరం మండలం, రంగారెడ్డి జిల్లా, మహంకాల్ అనే గ్రామంలో జరుగుతున్న అతిపెద్ద భూదందా, భూ కుంభకోణం ఇది. ఇది చేస్తున్నవాడు ఎవడు అంటే వర్టెక్స్ వర్మ. ఈ వర్టెక్స్ వర్మ కేటీఆర్కి చాలా దగ్గర. మరి రేవంత్ రెడ్డి గవర్నమెంట్ చేంజ్ అయ్యి 2 ఏళ్ళు అవుతుంది. రేవంత్ రెడ్డి ఎందుకు కాపాడుతున్నాడు? ఇందులో అందరూ ఇన్వాల్వ్ అయినారు. అయితే నేను ఇప్పుడున్న ప్రాంతం ఏదంటే, సబ్జెక్టుకి వస్తా, మహంకాల్ విలేజ్, మహేశ్వర్ మండల్, రంగారెడ్డి జిల్లా. ఇది ఎయిర్పోర్ట్కి ఆనుకొని ఉన్న ప్రాంతం. అగో అక్కడ ఫ్లైట్ చూపిస్తే, అక్కడ ఫ్లైట్ ఎగురుతున్నది చూసిరా, అది ఎయిర్పోర్ట్ ఫ్లైట్ ల్యాండ్ అవుతున్న ఏరియా అనమాట. శ్రీశైలం హైవేకి ఆనుకొని ఉన్న ప్రాంతం. ఎయిర్పోర్ట్ కాంపౌండ్ వాల్కి ఆనుకొని ఉన్న వెంచర్ ఇది. దాదాపు 350 ఎకరాల్లో ఈ వ్యవహారం నడుస్తున్నది. ఏ పేర్లతో? వర్టెక్స్ డిస్ట్రిక్ట్ అండ్ వర్టెక్స్ ఫ్లోరెంజా పేర్లతో. ఏం కావాలి బాబు, ఏం కావాలా? దా, ఎవరితో మాట్లాడాలా? ఇంతే ఫోన్ దే, అటు తిప్పు. ఆయన ఏందో మాట్లాడుతున్నాడు, చూద్దాం. తే మరి ఎవరు మాట్లాడేది? ఎవరు? సార్ దగ్గర ఉంటాడు. హలో, వినబడుతుందా అన్న? స్పీకర్ పెట్టి ఒక్క నిమిషం వీడియో రికార్డ్ చేయమని మరి వినాలి కదా అందరూ. తే మాట్లాడదాం. ఏమంటుండు? మాట్లాడతా, ఏం చెప్తాడో. లోపలికి పిలిపిస్తాడేమో నన్ను. నమస్తే. వర్టెక్స్ డిస్ట్రిక్ట్ అండ్ వర్టెక్స్ ఫ్లోరెంజా పేరుతో దాదాపు 350 ఎకరాల్లో నడుస్తుంది. బోర్డు చూడొచ్చు. ఇగో వర్టెక్స్ డిస్ట్రిక్ట్ పర్ఫెక్ట్లీ ప్లాటెడ్ విత్ కంఫర్ట్ అండ్ కన్వీనియన్స్ అట. జస్ట్ 700 మీటర్స్ ఫ్రమ్ శ్రీశైలం హైవే, 180 feet వైడ్ ఇంటర్నల్ రోడ్స్ ఇన్సైడ్ ORR. ఇది మీకు గీడ అవతలికి పోతే చెరువు ఉంటుంది, సూరం చెరువు అని. ఆ బ్లూ షీట్ల అవతల సూరం చెరువు ఉంటుంది. ఆ చెరువుల గురించి తర్వాత మాట్లాడతా. ఇందులో 2 చెరువులు కబ్జా అయినాయి. సూరం చెరువు అండ్ కొత్త కుంట చెరువు అన్న 2 చెరువులని కబ్జా చేసి పడేసిండు. ఇందులో రంగనాథ్ ఎపిసోడ్ కూడా ఉన్నది. ఆ రంగనాథ్ ఎపిసోడ్ గురించి కూడా నేను మాట్లాడతా. రంగనాథ్కి సంబంధించిన ఒక ఆడియోను కూడా మీకు ఈ వీడియోలో వినిపించే ప్రయత్నం చేస్తా.
సో ఈ రకంగా ఈ 350 ఎకరాల మొత్తం వెంచర్ అనమాట. ఇది ఇంకా స్టార్ట్ కాలేదు. ఒక్కొక్క విల్లా 7 నుంచి 8 కోట్లకి అమ్మడానికి ఈ వెంచర్ని రెడీ చేస్తూ ఉన్నారు విల్లాలు కట్టి. ఇప్పుడు ఆల్రెడీ అందరినీ ఇన్వైట్ చేస్తున్నారనమాట. ఎవరెవరైతే కొనుగోలు చేయాలనుకుంటున్నారో, ఎవరైతే ఇక్కడ ఉండాలనుకుంటున్నారో వాళ్ళందరూ రండి, పెట్టండి అని. సో ఇప్పుడు ఇక్కడ రెండు రకాలు ఉన్నాయి. అక్కడ కూడా ఉంది చూడండి. వర్టెక్స్ ఫ్లోరంజా అని 355 స్క్వేర్ యార్డ్స్ నుంచి 468 స్క్వేర్ యార్డ్స్లో విల్లా. అంటే ఎంత పెద్దగా ఉంటుంది? దాదాపు 7 నుంచి 8 కోట్ల విల్లా అనమాట. అది ఆ రకంగా కడతారనమాట, కట్టి అమ్ముతారు. ఎవరిది భూమి? మళ్ళీ ఈ వెంచర్కి వెళ్ళే దారి చూడండి. 150 ఫీట్లతో ఒక రోడ్ వేసిండు. 150 ఫీట్ రోడ్డు. ఇప్పుడు ఒక రోడ్ వేయాలంటే పర్మిషన్ ఉండాలన్నా ఉండొద్దా? 100కు 100% పర్మిషన్ ఉండాల్సిందే కదా. కానీ ఈ రోడ్డుకి పర్మిషన్ ఉండదు. అసలు రోడ్డుకి పర్మిషనే ఉండదు. నా గ్రామ పంచాయతీ పర్మిషన్ లేదు, తుక్కుగూడ మున్సిపాలిటీ పర్మిషన్ లేదు, ఏ రకమైన పర్మిషన్, హెచ్ఎండిఏ పర్మిషన్ లేదు, ఏ పర్మిషను లేదు. ఏ పర్మిషన్ లేకుండా 150 ఫీట్ల రోడ్ వేసిండు వీడు. ఏమనాలిగా? ఎంత పెద్ద మాఫియా ఇది చెప్పండి. ఈ 150 ఫీట్ల రోడ్ దాదాపు ఇక్కడి నుంచి మొదలు పెడితే ఆ సర్కిల్ దాకా 2.5 కిలోమీటర్ల రోడ్ ఇది. ఈ 2.5 కిలోమీటర్ల రోడ్డు ఈ 150 ఫీట్ల రోడ్లో అమాయకమైన జనం భూములు కూడా కబ్జా పెట్టిండు. అమాయకులైన జనం భూములు కబ్జా పెట్టిండు. కబ్జా ఎందుకు చేసినవరా నాయన, నా భూమి ఇది, మేము కష్టపడి కొనుక్కున్నామని అంటే గన్నులు పెట్టి బెదిరించిరట. గన్నులు పెట్టి వాటర్ ట్యాంకులల్లో ఎత్తేసి ఆ ట్యాంకులకు గట్టేసి నానా బీభత్సం చేసిరు వీళ్ళంతా. ఒక పెద్ద మాఫియా ఉన్నది ఇక్కడ, ఒక పెద్ద మాఫియా. ఇప్పుడు ఇంత పెద్ద రోడ్డు, 150 ఫీట్ల రోడ్డు, నాకు తెలిసి శ్రీశైలం హైవే కూడా ఇట్లా లేదు. ఈ వెంచర్కి వెళ్ళే దారి ఇంత 150 ఫీట్ల రోడ్డు. నువ్వు వేసుకో, ఎవడొద్దనట్లే, నువ్వు జెన్యున్గా నీ పట్టా ల్యాండ్ అయితే వేసుకో. ప్రైవేట్ ల్యాండ్స్లో ఎలాంటి వితౌట్ పర్మిషన్స్, నీ ల్యాండ్ ఉన్నా కూడా పర్మిషన్ తీసుకొని రోడ్ వేయాలి. ఎలాంటి పర్మిషన్ లేదు. విషయం ఏంటంటే వీళ్ళు ఎవరైతే ఒక ఇద్దరు పర్సన్స్ దీని మీద కొట్లాడుతున్నారు, ఇద్దరు వ్యక్తులు, చైతన్య రెడ్డి, నిరంజన్ రెడ్డి అనే ఒక ఇద్దరు ఎన్ఆర్ఐలు. వాళ్ళకి ఇందులో ఒక 2 ఎకరాల 30 గుంటల భూమి ఉన్నది వాళ్ళకి. 2 ఎకరాల 30 గుంటల భూమి ఇద్దరికి ఉన్నది, వైఫ్ అండ్ హస్బెండ్కి. వాళ్ళు ఎన్ఆర్ఐలు. వాళ్ళు ఏం చేసినట్టు ఒకరిని పెట్టిరీడా, అరే చూసుకోరా నాయన భూమి అంటే, వాడు వీళ్ళతో కొల్లుడైపోయి చాలా తెలివిగా వాళ్ళు అక్కడే విదేశాల్లో ఉన్నప్పుడే ఈ భూమిని కొట్టేసిండు. అండ్ దాంతోపాటుగా ఎంతమంది భూములు ఉన్నాయి ఇందులో? ఇది చాలా పెద్ద సబ్జెక్ట్. యాక్చువల్గా నేను ఇంకా షార్ట్ ఫామ్లో చెప్పే ప్రయత్నం చేస్తున్నా. ఎక్సెల్ షీట్ ఏది? ఒక్క నిమిషం. ఓకే, ఇప్పుడు ఈ 150 ఫీట్ రోడ్లో వీళ్ళందరి భూములు ఉన్నాయి. ఇందులో వివిఆర్ వర్మ పేరుతో కూడా కొంత భూమి ఉన్నది. ఎవరైతే ఈ వర్మ ఉన్నాడో ఈయన పేరు మీద ఎంత ఉందండి? 2 ఎకరాల 28 గుంటలు ఉంది. ఈ చైతన్య రెడ్డి అండ్ నిరంజన్ రెడ్డి అన్న వాళ్ళ పేర్ల మీద దాదాపు 2 ఎకరాల 30 గుంటల భూమి ఉంది. వాళ్ళ భూమిలో, ఈ ప్రైవేట్ వాళ్ళ భూముల్లో కూడా రోడ్ వేసిండు. అడిగితే మిమ్మల్ని చంపేస్తాం, మిమ్మల్ని లేకుండా చేస్తాం, మీరు మళ్ళా విదేశాలకు బోరిగా. ఎవరు బెదిరిస్తున్నారు? ఈ ప్రైవేట్ సైన్యం బెదిరించడంతో పాటు పోలీసులు కూడా బెదిరిస్తున్నారట. పోలీసులు ఎవరు? డీసీపీ మహేశ్వరం, సునీతారెడ్డి గారని కూడా ఫోన్ చేస్తున్నారట. మర్యాదగా ఉండదు, అది భూమి మీద కాదు, మీకేం సంబంధం, మీ దగ్గర ఏం డాక్యుమెంట్ ఉంది? ఇంకెవరు? పహాడి షరీఫ్ సిఐ గురువారెడ్డి, ఆయన కూడా బెదిరిస్తున్నాడట. పోలీసులని సివిల్ డిస్ప్యూట్లో తలదూర్చమని ఏ రాజ్యాంగం, ఏ చట్టం చెప్తుందండి? వర్టెక్స్ విరాట్ వర్మ చెప్పినట్టుగా మీరు చేస్తున్నట్టే కదా. దీన్ని బట్టి ఎంత ఘోరం. అసలు రోడ్డు వేయడమే తప్పు. పోలీసులు ఈ రోడ్డు ఎట్లా వేసిరని వాళ్ళని అడిగిరా కనీసం? ఇందులో పెద్ద ట్విస్ట్ ఏంటంటే వీళ్ళు హైడ్రాకి కంప్లైంట్ చేశారు. ఇది ఇక్కడ అసలు విషయం స్టార్ట్ అవుతుంది. హైడ్రాకి వీళ్ళు కంప్లైంట్ చేస్తారు విత్ ఫుల్ ఎవిడెన్స్ ఉన్నది ఇందులో 4 అంశాలు ఉన్నాయి. ఒకటి 150 ఫీట్ల రోడ్డు, రెండోది 2 చెరువులు, కొత్తకుంట అండ్ సూరం చెరువు, మూడోది ఇందులో అసైన్డ్ భూములు ఉన్నాయి దాదాపు 30 ఎకరాలకు పైన. ఆ 30 ఎకరాల అసైన్డ్ భూములు ఆ రైతులకి 1 లక్ష, 2 లక్షలు, 5 లక్షలు ఇచ్చి మొత్తం చెక్కులతో సహా ఉన్నది, డీటెయిల్డ్గా ప్రామిసరీ నోట్స్ కూడా ఉన్నాయి స్టాంపులతో సహా. వాళ్ళందరికీ ఎంతో కొంత పడేసి వాళ్ళని బెదిరించి వాళ్ళ దగ్గర నుంచి భూములు లాక్కున్నాడు. అండ్ దట్టు ఇంకొకటి, ఎయిర్పోర్ట్ అథారిటీకి చెందిన భూములు ఉన్నాయి. శంషాబాద్ ఎయిర్పోర్ట్, అది
ఆ భూములను కూడా కబ్జా పెట్టిండు ఇందులో. అయితే విషయం ఏంటంటే ఈ ఇద్దరు దంపతులు ఎవరైతే ఎన్ఆర్ఐలు ఉన్నారో, ఈ ఇద్దరు దంపతులు ఎన్ఆర్ఐలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఏం చేశారంటే హైడ్రా కమిషనర్ కంప్లైంట్ చేసినారు. ద కమిషనర్ హైడ్రా 19/6/2025 వీళ్ళు వెళ్ళి కంప్లైంట్ చేశారు. ఎవరెవరు? చైతన్యారెడ్డి అండ్ నిరంజన్ రెడ్డి. ఏమని? మా భూమి ఇట్లా కబ్జా అయింది, వీడు 150 ఫీట్ల రోడ్డు వేసిండు సార్, దయచేసి మీరు చాలా గొప్పగా పనిచేస్తున్నారట, భూములు కాపాడుతున్నారట, చెరువులు కాపాడుతున్నారట, తెలంగాణ పాలట మీరు దైవమట, దేవుడట, అందరూ మొక్కుతున్నారు, ఆహా ఓహో అని పాలాభిషేకం చేస్తున్నారు, దయచేసి రంగనాథ్ గారు మా భూమిని మాకు కాపాడి ఇవ్వండి అని వాళ్ళు అడిగితే సార్ వెంటనే రియాక్ట్ అయ్యిండు. మా సిఐ వస్తాడు, మా ఏసీపీ తిరుమల వస్తాడు, సిఐ పేరు ఏదో ఉంది, ఈయన అందరు వస్తారు, మీకు అయిపోతుందని అన్నారు. 4 బ్లాక్ స్కార్పియోలు తిరిగినాయి, మొత్తం ఏరియానంతా చుట్టేసారట. అసలు ఏంది కథ వ్యవహారం అని మంచి రిపోర్ట్ తయారు చేసుకున్నారు. ఎస్ వీడు దొంగ అని డిసైడ్ అయ్యారు. వర్టెక్స్ అన్నట్టు దొంగ, వీడు కబ్జా పెట్టిండు, వీళ్ళవి ప్రైవేట్ భూములు, ఇవన్నీ అసైన్ ల్యాండ్స్ ఉన్నాయి, ఎయిర్పోర్ట్ ల్యాండ్స్ ఉన్నాయి అని మొత్తం తిరిగిరు. చెరువులు కూడా కబ్జా అయినాయి అని. ఈ సూరం చెరువుని గతంలో ఇదే రంగనాథ్ వచ్చి కొడతాడా ఎన్ని రోజులు? ఒకరోజు హడావుడి చేస్తాడు. ఏడుంది అది? ఒక్క నిమిషం. ఇగో సూరం చెరువులో అక్రమ నిర్మాణాల కూల్చివేత. సర్వే నెంబర్ 139, 140లో సూరం చెరువు FTL పరిధిలో ఉన్న ప్రీకాస్ట్ కాంపౌండ్ వాల్ను హైడ్రా అధికారులు జేసీబీతో కూల్చేసిరట. తుక్కుగూడకు చెందిన మత్స్యకార సహకార సంఘం అధ్యక్షుడు కృష్ణా ముదిరాజ్, గోరిగ రవీందర్ గ్రామస్తులు హైడ్రా అధికారులకు ప్రజావాణిలో కంప్లైంట్ చేసి కూల్చేసిండట. ఈ కృష్ణ అనేట ఆయన చాలా కంప్లైంట్ చేసిండు, మత్స్యకార సహకార సంఘం తరపున చాలా కంప్లైంట్ చేసిండు. ఒకరోజు భాగవతం ఇది మనకు తెలిసిందే కదా, ఓ రోజు రావాలి, గొడగొల కొట్టాలి, కథం తెల్లారికి కథ అనిపించాలి. ఆ ఒకరోజుతోనే అయిపోయింది.